మళ్ళీ తొక్కుకుంటా వస్తాం, బరాబర్ తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చాను. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. వచ్చే ఎన్నికలు సైతం 2029 ఎన్నికలు సైతం పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే, 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది అన్నారు. నిబంధనల ప్రకారమే బెయిల్. మొయినాబాద్ డ్రగ్ కేసులో ప్రభుత్వ ప్రమేయం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో సరుకు సబ్జెక్ట్ లేదని కేటీఆర్ వ్యాఖ్యానిస్తే సీఎం వ్యాఖ్యలు అనాగరికంగా ఉన్నాయి అని హరీష్ రావు గారు అన్నారు. గ్యారంటీలు హామీలపై ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు మూసీ మంటలు ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు. అధికారుల తోకలు కత్తిరిస్తాం, మూసీ విషయంలో అతి చేస్తున్నారు అని మంత్రుల కంటే అధికారులనే ఎక్కువ మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మిగతా వార్తల్లోకి వెళ్దాం. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులకు విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలోనూ భారీగా హాజరు. వైఎస్ జగన్ సీఎం కావాలంటూ దువా చేసిన ముస్లిం మత పెద్దలు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయ్ దుందుబి. వైసీపీకి చెందిన 7 బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక. టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి 4 చొప్పున ఎన్నిక. జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1, 5 తటస్థుల విజయం అంటూ నిన్న ఎలక్షన్కి సంబంధించిన వార్త. బార్ కౌన్సిల్ సంక్షేమం కోసమే అప్పులు, వికలాంగులకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి ప్రారంభం. ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి లోకేష్ గారు చెప్పారట. అబద్ధాల జాతర, కొలువులకు పాతర. పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కార్ ఆటలు. 22 నెలల్లో నిరుద్యోగ భృతి కింద 13,200 కోట్లు ఎగవేశారంటూ సాక్షి ప్రధాన కథనంగా ఇచ్చింది. ఆయనేమో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెబుతున్నారు. 2 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు. దివ్యాంగులకు కొత్త శక్తి. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో నెలకు 2,000 ఆదా. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 2,000 ఆదా చేయాలంటే ఎన్ని వందల కిలోమీటర్లు తిరగాలి. అనర్హత వేటుపై అధికారం హైకోర్టులకు ఇవ్వాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తన వీడ్కోలు సభలో, రేపు జూలైకి ఆయన పదవి ముగిస్తున్న అయింది అయోధ్య రామిరెడ్డి గారు, వారు సూచించారు. అలాగే చట్టసభల్లో జవాబుదారీతనం పెరగాలని అయోధ్య రామిరెడ్డి గారు అన్నారు. ఉద్యోగులకు ఉగాది చేదే. ప్రతి పండగకు డిఏ, ఐఆర్ కోసం ఎదురు చూపే అంటూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గారు వాపోతున్నారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి కాకముందే ఉద్యోగులకు 20,000 కోట్ల బకాయిలు, మొత్తం మీద 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఇన్నర్లో సిఐడిని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు. సిఐడిని ప్రత్యక్షంగా పర్యవేక్షించే చంద్రబాబే అంటూ సిద్ధార్థ దవే ఇక్కడ కేసులో న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఆళ్ల పిటిషన్పై ముగిసిన వాదనలు వారి తరఫున ఆయన వాదన చేశారు. అక్రమ కేసులు, రిమాండ్పై న్యాయ పోరాటం. నిన్న అంబటి రాంబాబు గారు హైకోర్టు రిజిస్ట్రీకి వెళ్ళి ఆయన తన పిటిషన్లు ఇచ్చొచ్చారు. తనని అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసుల సమక్షంలో విధ్వంసం జరిగాయంటూ దీని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని కూడా పట్టించుకోలేదంటూ ఆయన కంప్లైంట్ చేసి వచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అసైన్డ్ భూములపై దర్యాప్తును కొనసాగనివ్వండి అని రాజధానికి ఈ భూములు బదలాయింపులో వాస్తవాలు వెలుగు చూస్తాయంటూ హైకోర్టు నివేదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే. ఏ పథకమైనా పేదలకే అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అసలు పథకాలు ఇస్తే కదా వీటి మీద మళ్ళీ మాట్లాడుతూ, జగన్ నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అన్న పదానికి జగన్ కళంకం అంటూ షర్మిల గారి మాటలు, నిజంగా ఆవిడ మాటలు కళంకపూరితంగా ఉన్నాయా లేక చిత్తశుద్ధితో చేశారా? కడప ఎంపీ కేంద్రంగానే వివేక హత్య అంటూ ఆమె చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అనే దాని మీద రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే కొండ రాఘవరెడ్డి గారు నిన్నే సమాధానం ఇచ్చారు. ఒక్క ప్రశ్నకైనా బదులు ఇవ్వగలరా అని రాచమల్లు గారు అనేక ప్రశ్నలు సంధించారు. అలాగే కొండ రాఘవరెడ్డి గారు, షర్మిల సునీత గారు చంద్రబాబు చేతిలో కీరు బొమ్మలని వారు వ్యాఖ్యానించారు.